లక్ష్మి, చాలా చిన్న అమ్మాయిలా ఉన్నావు. ఏం చదువుకుంటున్నావు? నాకు పెళ్ళి అయిపోయింది మ్యామ్. పెళ్లి అయిపోయిందా? ఓకే ఓకే. మరి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చావమ్మా నువ్వు? మా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను. పెళ్ళి అయితే భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ పేరెంట్స్ మీద ఏంటమ్మా? పేరెంట్స్ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం ఉంది మ్యామ్. సో ఇదేంటి నార్మల్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది విజయవాడ. విజయవాడ. ఇదేంటి మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ మళ్ళీ పేరెంట్స్ మీద కంప్లైంటా? ఓహో. మీ పేరెంట్స్ అమ్మా, మీ అత్తగారు మామగారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్. మీ పేరెంట్స్. మీకు పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 2017 నాకు మ్యారేజ్ అయింది. 17 లో పెళ్లి అయిపోయింది. పిల్లలు ఉన్నారా? లేదు. పిల్లలు లేరు. మరి ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మీరు వర్కింగ్ లేదంటే ఇంట్లోనే ఉంటారా? వర్కింగ్ మ్యామ్. వర్కింగ్. జాబ్. సో మీరు మీ ఆయన బానే ఉంటారా? లేదు. ఏంటి ప్రాబ్లం? మీ ఆయనతో కూడా గొడవైనా మీకు? ఓహోహో. చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి? మా పేరెంట్స్, మా మమ్మీ మా డాడీ చదివించారు నన్ను. ఇంటర్ వరకు చదువుకున్నాను. ఓకే. నాకు ఇంకా చదువుకోవాలని ఆశ ఉండేది. బట్ మా మమ్మీ వాళ్ళ, అంటే మా మమ్మీకి తమ్ముడు ఉన్నాడు, అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంటే ఎదురు కట్నం వస్తుంది మనీ పరంగా, పెళ్లి కోసం అని నన్ను ఒప్పించడానికి చూశారు. నాకు ఇష్టం లేదు. సో వాళ్ళు చాలా బలవంతం చేశారు. నేను చెప్పాను, నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదు, నేను ఇప్పుడు చేసుకోను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చదువుకుంటాను, నాకు లైఫ్ సెటిల్ అయ్యాక నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటానని అడిగాను. వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు ఎంతమంది అమ్మా ఇంట్లో? మా డాడీ, నేను, మా ఒక్కతే కూతురువి? వాళ్ళ తమ్ముడికి ఇష్ట పెళ్లి చేస్తే ఆస్తులు బయటకు పోకుండా ఉంటాయని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. బలవంతంగా నన్ను పెళ్లికి ఒప్పించారు. ఓకే. మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన తర్వాత అతనితో మీ మామయ్యే కదా? మామయ్య. తనతో మాట్లాడదామని నేను ట్రై చేశాను. మాకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను, నేను కూర్చుని మాట్లాడదాము, బాగా చదువుకుంటానికి నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి, ఒక్కసారి నేను చెప్పేది వినవమ్మా అని చెప్పేసి అడిగితే, లేదు, వచ్చి నా పక్కలో పడుకోవాలి ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత ఏమైనా చెప్పు, నేను ఏమైనా వింటాను. ఎంత ఏజ్ గ్యాప్ ఉందమ్మా నీకు మామయ్యకి? తనకి 31 సార్. నువ్వు పెళ్ళి అయ్యే టైంకి నువ్వెంత వయసు? నాకు 20. 20. ఓకే, 11 years తేడా ఉంది. ఓకే. సో ఫస్ట్ అయితే మాత్రం పడుకోవాలి, తర్వాత మిగతా ఏం చెప్పినా నేను వింటాను, అప్పటి వరకు నువ్వు మాట్లాడడానికి నీకు అవకాశం లేదని చెప్పేసి అంటే నేను ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాను. నేను రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాను. తర్వాత మా అత్తయ్య వాళ్ళు అలా ఫిజికల్ రిలేషన్షిప్ గురించి కొంతకాలం పర్మిషన్ అడుగుదామని వెళ్ళావా ఫస్ట్ నైట్ రోజు? సార్. ఓకే. నేను ఇంకా చదువుకుంటాను, నేను ఇంకా జాబ్ చేయాలి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ తర్వాత మనం ఉందాం అన్నట్లుగా అడుగుదామని అనుకున్నా. కాదు, పెళ్లి నువ్వు ఒప్పుకోవడానికి అప్పుడు కూడా మీ అమ్మకి ఆ కండిషన్స్ పెట్టలేదు మీ అమ్మ నాన్నకి? నువ్వు నేను అడిగాను, అంటే లైక్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను అలా అబద్ధం కూడా చెప్పలేదా? ముందు పెళ్లి చేసేసుకో, మేనమామే కదా, చదివిస్తాంలే, మేము అందరం ఒకే చోట ఉంటాం కదా అని కూడా అనలేదు? అనలేదు. అంత పెళ్లి చేసుకో, వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. బలవంతంగా పేరెంట్స్ చేస్తారు. మీ మామయ్య కూడా నీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఓకే, అక్కడ నుంచి బయటకు వచ్చావు. ఏమైంది అప్పుడు? మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, ఇది తప్పు, నీకు ఇది కరెక్ట్ కాదు, వెళ్ళి వాడి పక్కన పడుకోవాల్సిందే అని చెప్పి పక్కన పడుకోమని చెప్పి అట్లా చెప్పడం. నాకు అంటే మీ అమ్మమ్మ సంసారం చేయమని చెప్పింది. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకో. ఆ రోజు నైట్ ఇదంతా నీ మాటే వెళ్ళలేదు, ఒక రోజులో వినేస్తారా? అయినా కానీ నేను ట్రై చేశాను, కానీ ఎవరు నా మాట వినలేదు. వాళ్ళు కూడా వెళ్ళు, ఫస్ట్ నైట్ కి వెళ్ళమన్నారు. మా మమ్మీ కూడా వెళ్ళు, నువ్వు మంచిగా ఉండి, ఇంకా చేసుకున్న తర్వాత నేను చేయలేదాక నువ్వు అట్లానే పుట్టావు, లైక్ నేను చేసుకున్నవాడు అట్లానే పుట్టాడు, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, నువ్వు కూడా అట్లానే ఉండాలి అని చెప్పారు. కాదమ్మా, నీకేంటమ్మా ప్రాబ్లం? అంటే చదువుకోవాలనా, పిల్లలు ఇప్పుడప్పుడే వద్దనా, లేదంటే భార్యాభర్తల సంబంధం అనేది ఇష్టం లేక? సరే, ఒక అమ్మాయి లైఫ్ అనేది చిన్న వయసులో మ్యారేజ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా సార్. ఎందుకు నువ్వు ఎవరినన్నా చూసావమ్మా అలా ఇబ్బంది పడే వాళ్ళని? ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను చూసాను మ్యామ్. వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయకూడదు. నీకున్న ఆ చిన్న బ్రెయిన్ కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది ఒక భయం, సొంత వాళ్ళు అయినా కూడా చదువుకుందాం అనే ఒక ఆలోచన ఉంది. ఇది నిన్ను పట్టించుకునే, నీ మనసు గురించి ఆలోచించే వాళ్ళు ఎవడో లేడు ఇక్కడ. అట్లా చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరికి ఛాన్స్ లేక నేను మా పిన్ని బాబాయ్ వాళ్ళకి కూడా కాల్ చేసి నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఎన్ని రోజులు ఉన్నావమ్మా మీ అత్తగారి ఇంట్లో నువ్వు? నేను 1 month. 1 month ఉన్నావు. ఇక ఆ 1 month అతను దూరంగా ఉంచావు, వీళ్ళ హెరాస్మెంట్లు పడలేక ఇంట్లో నుంచి పారిపోయావు. ఎక్కడికి వెళ్ళావు తల్లి? పిన్ని వాళ్ళ ఇంటికి. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు నేను అక్కడికి వచ్చానని వాళ్ళు కూడా మా పేరెంట్స్ కి కాల్ చేసి ఇట్లా వచ్చింది, వీళ్ళంతా ఒకే గ్రూప్ కదా అని చెప్పి
వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్లి ఆ అబ్బాయితో ఉంచాలి, ఉమ్. నువ్వు చేసుకున్నావు ఇంకా తప్పదు, నీకు వేరే దారి లేదు అన్నట్లుగా మాట్లాడారు. నేను ఇంకా ఒప్పుకోలేదు. అయితే మా అత్తయ్య వాళ్ళు అన్నారు మాకు వారసుడు కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు నన్ను. ఆయనకి ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది, నువ్వు ఆ. చిన్నపిల్ల అయినా కానీ ముందు పిల్లలు కావాలి వాళ్ళకి. అమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడు పెళ్లి అనేటటువంటిది ఓకే, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది అనేటటువంటిది సాంప్రదాయం, పద్ధతి, మ్యాండేటరీ. ఓకే, నువ్వేమనుకున్నావు? ఆ ఫస్ట్ నైట్ రోజు ఒప్పుకుంటే ఉందాము, బలవంతం చేస్తే పారిపోదామని ముందే అనుకున్నావా? అట్లా మరి అనుకోలేదు అంతే సార్. కదా. అంటే చెప్పే మనం కన్వే చేసే విధానంలో ఉంటుంది కదా, మనం ఒకసారి మంచిగా చెప్పి చూస్తే నీ ఏమంటాడో trials నువ్వు వేద్దామని try అనుకుని నేను చేశావు. అనుకున్నాను. కాదు, ఇంత పెద్ద స్టెప్ ఎలాగమ్మా? అంటే హౌ కెన్ యూ టేక్ సచ్ ఎ బిగ్ నాకు స్టెప్? ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఇప్పుడు మ్యారేజ్ చేశారు, రూమ్ లకు పంపించేది ఇప్పుడు అందరు ఉండే పంపిస్తారు కదా సార్. సో నేను ఇంకా నాకు వేరే కాదు, ఇదే పట్టు, ఇదే ఆలోచన. అమ్మా నాకు పెళ్ళైతే బలవంతంగా చేస్తున్నారు, ఫిజికల్ గా రిలేషన్షిప్ అనేటటువంటి అంశం మాత్రం మావైతే ఒకసారి మా మాట్లాడండి. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. ఒక ఫిజికల్ గా కలవటం అనేటటువంటి అంశం కొంతకాలం దూరం పెట్టమని మావైతే ఒక మాట చెప్పండి అనేటటువంటి మాట ఒక్కసారి కన్వే చేస్తే కనుక వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. ఎంతో గొప్పగా పెద్దల సమక్షంలో చేసినటువంటి ఒక పెళ్లి ప్రక్రియ పరువుతో సంబంధించినటువంటి అంశం. ఐదర్ నువ్వు ముందన్నా ఆ స్టెప్ వేయాలి, లేదంటే ముందన్నా నేను చెప్పినట్టు చెప్పాలి, లేదంటే పెళ్ళే చేసుకోనని చెప్పాలి. నువ్వు పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోలు తీయించేసుకుని దండలు మార్చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు మొగుడు బలవంతం పెట్టాడని చెప్పి అమ్మ, నాన్న, అత్త, మామ, పుట్టు, అత్తిళ్ళు అన్నీ వదిలి పారిపోవటం. ఇప్పుడు నాకు పేరెంట్స్ కూడా కావాలి కదా సార్. ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక ఆడపిల్ల ఎంత కష్టంగా బతకాలన్నా గానీ బయట సమాజం ఎలా చూస్తుందో ఒక నువ్వు పద్దాకి ఒక మాట అంటున్నావు కానీ చక్కగా చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న నిన్ను పెంచారు, బయట ఇస్తే ఎలా ఉంటుందో అని చెప్పి చక్కగా సొంత మేనమామకే ఇచ్చి పెళ్లి చేశారు. నీకేమన్నా లవ్ అఫేర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లాంటిది ఏవి లేదు. లేదు నాకు. కాదమ్మా, మీకు మ్యారేజ్ 1 month అక్కడ ఉన్నావు, తర్వాత పారిపోయావు. ఇప్పటికి 7 years అవుతుంది కదా, ఈ 7 years నుంచి బయటే ఉంటున్నావా? తాళిబొట్టు ఏమి తీసేసాను ఎప్పుడు అప్పుడే తీసావా? అక్కడే వదిలేసి వచ్చేసి ఈ 7 ఏళ్ల నుంచి మరి నువ్వు ఎట్లా పోషించుకుంటున్నావు? హాస్టల్లో ఉంటాను, ఇన్కమ్ ఎట్లాగా? హాస్టల్ ఫీజు జాబ్ ఎట్లా? చేస్తాను. 20 years కి నువ్వు బయటకు వచ్చావు, ఇండివిడువల్ గా బతికే అంత కెపాసిటీ వచ్చింది. ఇప్పుడు ఎవరినైనా లవ్ చేస్తున్నావా లేకపోతే? లేదు ma'am. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు మగవాళ్ళు అనేది వాళ్ళ మీద అసలు నమ్మకం అనేది లేదు, రాదు కూడా. అంతలా చంపేస్తే ఎలాగమ్మా మగాళ్ళని అందరినీ ఒకేసారి? సార్ మా ఫాదర్ అబ్బాయే కదా సార్. ఇప్పుడు చేసుకున్న మా తాతయ్య అబ్బాయే, లైక్ నేను చేసుకున్న అబ్బాయే, అందరూ ఒకటే. ఒక అమ్మాయిని అవసరం కోసం వాడుకోవడానికి తప్పించి అయ్యో, ఇంత పెద్ద భారీ డైలాగులు వద్దులే. 1 month కే బయటకు వచ్చేసావు. దాని తర్వాత మీ పేరెంట్స్ గానీ వాళ్ళు ఎవ్వరు గానీ ఏమీ అనలేదా? చాలా సార్లు నన్ను పిలవడానికి కానీ. మరి ఇంకేంటి, బయట ఉన్నావు చక్కగా, నేను చూసుకుంటున్నావు, మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే నాకు 18 years కంప్లీట్ అయినాయి కాబట్టి నేను బయట ఉండడానికి నాకు అవకాశం వచ్చింది, కానీ అవును. లేకపోతే నాకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు 18 years అవడం ఏంటమ్మా, నీకు పెళ్ళప్పటికే అయింది. ఇప్పుడు మేజర్ కాబట్టి ఇప్పుడు బయట ఉంటున్నావు నువ్వు. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ఇప్పుడు ఎందుకు ఇంకా? వాళ్ళు 7 ఏళ్ల నుంచి నిన్ను వదిలేశారు, నీ మనాన్ని నువ్వు ఉంటున్నావు, వాళ్ళ మనాన్ని వాళ్ళు ఉంటున్నారు. నన్ను ఇప్పటికీ కూడా వాళ్ళతో కలపాలి లైక్ చూస్తున్నారు, ఇంకొక మ్యారేజ్ చేసుకోమని. అంటే అతన్ని వదిలేసి తాళిబొట్టు డివోర్స్ అయిపోయిందా నీకు అక్కడ? అయిపోయింది. కోర్టులో డైవర్స్ కూడా అయిపోయినాయా? అతన్ని వదిలేసి వచ్చేసిన తర్వాత నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, మేము చేస్తాం, నువ్వు ఎవరినైనా ఇష్టపడి ఉంటే గనక మేము మాట్లాడతాం. మరి ఏ పేరెంట్స్ అయినా అంతే కదమ్మా, నీకు అక్కడ ఇష్టం లేదు, సరే డివోర్స్ కూడా అయిపోయింది, బయటకు వచ్చాక ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది ఇష్టం లేదు. అసలు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.